హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఇక్కడ మనం చూస్తుంది పట్టాదారు పాస్ పుస్తకం. అంటే ఒక రైతు తన పొలానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం. ఇప్పుడు ఈ పట్టాదారు పాస్ పుస్తకం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, ఇది కొత్తగా రిలీజ్ అయినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం. సరే, కొత్తదైనా పాతదైనా ఎప్పుడైనా పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు వీటి గురించి ఎందుకు అనుకుంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే పోయినటువంటి గవర్నమెంట్లో, వైసీపీ ప్రభుత్వంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకం పైన సీఎం మాజీ సీఎం జగన్ గారి ఫోటో ఉండేది. ఇప్పుడు కొత్తగా రిలీజ్ అయినటువంటి ఈ పాస్ పుస్తకం పైన ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు, ఎలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రంగులు కానీ చిహ్నాలు కానీ ఏమీ లేకుండా కేవలం ఒక్క హక్కుదారు ఫోటో మాత్రమే ఉంటూ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రింట్తో వారి యొక్క హక్కుదారులకు ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పుస్తకం కొత్తగా రిలీజ్ అయినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం. ఆ ఫోటోలో కనిపిస్తున్న వాళ్ళే ఆ పొలానికి హక్కుదారులు. ఇక వారి ఫోటోలు తప్ప, వారి పేర్లు తప్ప ఎలాంటి రాజకీయ పార్టీ నాయకులకు కానీ గుర్తులు కానీ లేకుండా ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇది పాత పాతకాలంలో వైసీపీ ప్రభుత్వం కంటే ముందు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి పద్ధతిలోనే ఈ పాస్ పుస్తకాలు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం పాస్ పుస్తకం ఎంత క్వాలిటీగా ఉందంటే, చూడండి ఇక్కడ ఇక్కడ రెవెన్యూ శాఖ వారి ఫోటోలు, వారి పేర్లు చాలా వివరంగా ఇవ్వబడ్డాయి. మనం పోయినసారి చూసే ఉంటాం, వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఇంకా ప్రజలకి చాలా చాలా అసహనాన్ని కలిగించినటువంటి ఒక పథకం. ఇది కూడా, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి ఒక కారణమని చెప్పుకోవాలి. అంత వ్యతిరేకత ఉందన్నమాట ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా రిలీజ్ చేసినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవి. చూడండి ఎంత క్వాలిటీగా ఉందో. వెనుక పక్క, ముందు పక్క మన భారతదేశం గొప్పది అని ఇవ్వడం అనేది జరిగింది. గమనికలు: ఈ పాస్ పుస్తకము తగిన భద్రతలతో రూపొందించబడింది అని మొత్తం వివరంగా లిఖించబడి, ముద్రించబడి, క్వాలిటీగా రైతులకైతే ఇవ్వటం జరిగింది. ఇది ఈ